తెలుగు మీడియా ఇప్పుడు ఒక పరిశ్రమ స్థాయికి చేరుకుంది. వేల మందికి ఉపాధి కల్పించే రంగంగా మారింది. మీడియాలో జర్నలిస్టులు కావచ్చు, జర్నలిస్టులకి అతీతంగా ఉండేటటువంటి ఆ యజమానులు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రకరకాల కోణాల్లో తెలుగు మీడియా రాజకీయ రంగాన్ని, వివిధ సామాజిక రంగాల్ని ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ఉంది. ప్రత్యేకించి దీంట్లో వస్తున్నటువంటి ప్రచారణలు ఏవైనా సరే జర్నలిస్టులు కోణంలో సైతము విమర్శలు, ఆరోపణలు, వివాదాలకు కారణమవుతుంది. మీడియాలో వచ్చేటటువంటి ప్రతి వార్తకి ప్రధాన కారణం జర్నలిస్టులే. వాళ్ళు రాస్తారు, వాళ్లే చేస్తారు అనేటటువంటి వాదన ఉంది. వెనకాల ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్లే ఇన్ఫ్లుయెన్స్ చేసి మీడియాను ముందుకు నడుపుతూ ఉంటారు. ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, తమకు అనుకూలంగా మీడియాను వాడుకోవడంలో చాలా ముందంజలో ఉంటున్నాయి. అందరికీ మీడియా కావాలి, కానీ అందులో ఉండేటటువంటి జర్నలిస్టులను మాత్రం కనీస గుర్తింపుకు నోచుకోకపోవడం అనేది ఒక విచారకరమైనటువంటి పరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. కనీసము అక్రిడిటేషన్లు అంటే కనీస గుర్తింపు అంటే వాళ్ళు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకి కానీ వెళ్ళడానికి కానీ, లేదంటే ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి ఒక రాయితీతో కూడినటువంటి సదుపాయం కానీ, వీటి విషయంలో మాత్రం జర్నలిస్టులకు కొన్ని అక్రిడేషన్లు ఇస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభుత్వం జర్నలిస్టులని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ రాజకీయాలకి మీడియా అవసరం, కానీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడడానికి, నిజానికి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అమలు చేస్తున్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమ విషయానికి వచ్చేటప్పటికి పక్కన పెట్టిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి సమయంలో అయితే, ఇప్పుడు మీడియా యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే అంకెల్లో చూస్తే కనుక మీడియాని కనీసంగా 5 నుంచి 6 వేల మంది జర్నలిస్ట్ కోటాలో ఉద్యోగులుగా, అంటే సబ్ ఎడిటర్లు కావచ్చు, కాపీ ఎడిటర్లు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, డెస్క్లో ఉండే పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ప్రింట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా 5 నుంచి 6 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులుగా, అంటే స్టాఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, 42 వేల మంది వరకు స్టెంగర్స్ కంట్రిబ్యూటర్స్, అంటే మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో మీడియాకి వార్తలు అందించేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగులు కాదు. అయినప్పటికీ ఎంతో కొంత, అంటే చిన్న చితక పనులు చేసుకుంటూ మీడియాకే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు 42 వేల మందికి, అంటే మన తెలుగులో చూస్తే 18 న్యూస్ ఛానళ్ళు, తర్వాత 25 వరకు పత్రికలు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి పత్రికలే కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళన్నిటిలోని కలిపి చూస్తే కనుక 42 వేల మంది వరకు కాంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్స్ రూపంలో మీడియాకి సేవలు అందిస్తున్నారు, జర్నలిస్ట్ కోటాలో సేవలు అందిస్తున్నారు. వీళ్ళైతే 5 నుంచి 6 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులుగా, స్టాఫ్ సిబ్బంది, అంటే జీతం తీసుకునేటటువంటి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద పరిశ్రమగా ఎదిగిపోయినటువంటి మీడియాలో ఇప్పుడు వీళ్ళకి గుర్తింపుకు సంబంధించి, కవరేజ్కి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు, అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాము వచ్చిన తర్వాత 2019లో మీడియా గుర్తింపుకు సంబంధించి, జర్నలిస్టుల గుర్తింపుకు సంబంధించి వస్తే 2 ఏళ్ల పాటు మాత్రం 2021 వరకు కనీసం ఒక అక్రిడేషన్ స్థాయిలో ఇవ్వడానికే ఆ ప్రభుత్వం చొరవ చూపలేదు. దానికి ప్రధానం రాజకీయాలు, అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది గుర్తింపు పొందుతారు, వాళ్ళ జర్నలిస్టులు గుర్తింపు పొందుతారు, మనం ఎందుకు ఇవ్వాలనే ధోరణితో చాలా కాలం 2 ఏళ్ల పాటు కనీసం గుర్తింపు ఇవ్వకుండా జర్నలిస్టులకి, అలాగే శాచివేత వైఖరి, ఉదాసీనం, నిర్లిప్తత కనబరిచినటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. తర్వాత ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాల వ్యవధిలోని ఒక్కసారి మాత్రమే జర్నలిస్టులని గుర్తించి, వీళ్ళు గుర్తింపు కలిగిన జర్నలిస్టులు అంటూ అక్రిడేషన్లు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ అక్రిడేషన్లు కూడా నిజానికి ఈ సంవత్సరం చూస్తే జనవరితోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్రిడేషన్ గుర్తింపు అయిపోతే, ఇప్పుడు మళ్ళీ 6-7 నెలలు కలుస్తున్న ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ జర్నలిస్టులను గుర్తిందాం అనేటటువంటి ధోరణిలో లేకుండా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అనేక సంక్షేమ పథకాలు, ఇతరత్రాలను ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ పెట్టుకుని పూర్తి చేసేటటువంటి ప్రభుత్వాలు, INPR విభాగం, సమాచార శాఖ పనే ప్రత్యేకంగా ఇది జర్నలిస్టులను గుర్తించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం. ఇది అయినప్పటికీ ఒక శాఖే పనిచేస్తున్నప్పటికీ జర్నలిస్టులు, అంటే ప్రత్యేకించి ప్రత్యర్థి పార్టీలకు పనిచేసేటటువంటి జర్నలిస్టులని ఏ రకంగా వాళ్ళకి అక్రిడేషన్లకు పక్కన పెట్టాలి, లేదంటే వాళ్ళని ఏ రకంగా ఆంక్షలు విధించాలి, కొత్త నిబంధనలు ఎలా పెట్టుకోవాలి, వీటి మీదే ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో జర్నలిస్టులు ఎవరైనా పర్లేదు, ఎలాగైనా పనిచేస్తారు, యాజమాన్యాలతో సత్సంబంధాలు ఉన్నాయి ఇంతకాలం అనే ధోరణితో జర్నలిస్టులను పట్టించుకోకపోవడం. ఇక్కడ చూసినా సంవత్సర కాలంగా, అంటే 20
2024 జూన్ నాటికే తెలంగాణలో అక్రిడేషన్ల కాల వ్యవధి పూర్తయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోకపోయినటువంటి ధోరణి. బీఆర్ఎస్ టైంలో చూస్తే 4 సార్లు, అంటే 10 ఏళ్ల కాల వ్యవధిలోని 4 సార్లు మాత్రమే బీఆర్ఎస్ టైంలో అక్రిడేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఏడాది కాలంగా ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలమైన ఏడాది కాలంగా జర్నలిస్టులకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కవరేజ్కి ఇతరత్ర సంబంధించి నిజానికి ప్రభుత్వం మీద పెద్ద భారం పడకపోయినా వాళ్ళని గుర్తించకపోవడం, అంటే లెక్కలేనితనము ఏదో కరివేపాకు అన్న టైపులోనే మీడియాని చూడడం అనేది జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ ఎదుర్కొన్నటువంటి తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి చూస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైం నుంచి చూస్తే కనుక నివాస స్థలాలు లేదంటే గృహవసతి అనేది చాలా పెద్ద సమస్యగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంది. ఇంతవరకు 3 సార్లు హైదరాబాద్ నగరంలో జర్నలిస్టులకి ప్రత్యేకంగా వసతికి సంబంధించినటువంటి సదుపాయాలని ప్రభుత్వాలు కల్పించాయి. అంటే ఒక 50-40 ఏళ్ల పైచీలకు చూస్తే కనుక పంజాగుట్ట ప్రాంతంలో మొదటిసారిగా జర్నలిస్టులకి వసతి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చూస్తే కనుక జూబ్లీ హిల్స్, అంటే అది ఇప్పుడు చూస్తే పంజాగుట్ట ప్రాంతం చూస్తే ఇప్పుడు కమర్షియల్గా చాలా డెవలప్ అయ్యి చాలా మంది జర్నలిస్టులు కోటీశ్వర్లు అయిపోయారు. తర్వాత జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జర్నలిస్టులకి 90sలో, అంటే 30 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి దాంట్లో స్థలాలు ఇవ్వడంతో వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. తర్వాత చూస్తే కనుక గోపన్నపల్లె ఇప్పుడు అది ఐటీ హబ్గా మారింది. జూబ్లీ హిల్స్ అయితే ఇప్పుడు రెసిడెన్షియల్గా ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి అత్యంతగా కాస్ట్లీయెస్ట్ ప్లేస్లుగా మారిపోయినాయి. గోపన్నపల్లి దగ్గర ఇచ్చినటువంటివి ఇప్పుడు ఐటీ హబ్కి కేంద్రంగా మారినాయి. ఆ తర్వాత 2008 ఆ ప్రాంతంలో జర్నలిస్టులకి కొన్ని వేల మందికి స్థలాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయము సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి అది ఇంతవరకు ఫుల్ఫిల్మెంట్ కాకపోవడం అనేది, దాంట్లో ఒక 25 నుంచి 30 మంది జర్నలిస్టులే మరణించడం అనేది జరిగింది. నిజానికి అప్పట్లో, అంటే 2008 ప్రాంతాల్లోనే ప్రభుత్వానికి డబ్బులు కట్టేసి 2 లక్షలు, అంటే అప్పట్లో 2 లక్షలు అంటే ఇప్పుడు దానికి కనీసం 10-12 రెట్లు పెరిగి ఉంటుంది కనుక దాని వాల్యూ. అప్పట్లో 10,000 జీతాలతో పనిచేసినటువంటి జర్నలిస్టులు. అటువంటి పరిస్థితుల్లో 2 లక్షలు, అప్పట్లో 2 లక్షలు అంటే అప్పులు చేసి కట్టారు. దాంట్లో దాదాపు 30-40 మంది ఇంతవరకు కూడా మరణించినటువంటి పరిస్థితి. అయినా ఇంతవరకు, అంటే 17 ఏళ్ల కాల వ్యవధిలోనే కనీసం ఆ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇష్యూని సెటిల్ చేయకపోవడం అనేది. కోర్టుల చుట్టూ వీళ్ళు తిరిగినప్పటికీ కోర్టులు ఒకవేళ తీర్పిచ్చినా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతోటి, ఎమ్మెల్యేలతోటి కలిపి వీళ్ళని సమానంగా పరిగణించడంతో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వ స్థలాలు అనేటటువంటిది సుప్రీంకోర్టులో ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంటుంది. జర్నలిస్టులని ఒక సంక్షేమ స్థాయిలోనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పేదలు, మధ్యతరగతి వర్గాల స్థాయిలోనే వీళ్ళ వేతనాలు కానీ లేదంటే వీళ్ళు పొందేటటువంటి సదుపాయాలు కానీ ఉంటాయి. అంటే బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా ఉంటుంది కనుక ఆ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి 17 సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ మీద జర్నలిస్టులు పోరాటం చేస్తున్నారంటే దానికి పరిష్కారం దొరకలేదంటే ఒక విచారకరమైనటువంటి పరిస్థితి. అందులో 30-40 మంది మరణించడం, ఇంకా అంటే తాము ఎదురు చూస్తూ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందువల్ల ప్రభుత్వాలు కరివేపాకు తరహాలో జర్నలిస్టులను వాడుకుని వదిలేయడం తప్ప వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సదుపాయాలు, వసతులు వాటి విషయం మీద శ్రద్ధ పెట్టడం లేదు. అదే సమయంలో జర్నలిస్టులు రకరకాల రూపాల్లో యాజమాన్య ఒత్తిళ్లు కావచ్చు, పార్టీల పరమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, ప్రభుత్వ పరమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, దీంట్లో బలిపశువులుగా మారిపోతూ తమ సంస్థలకి అనుకూలమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రభువుని మించినటువంటి ప్రభుభక్తి ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతున్నారు. తమ వృత్తిపరమైనటువంటి ఇంటిగ్రిటీ, వృత్తిపరంగా పాటించాల్సినటువంటి చిత్తశుద్ధి, అంకిత భావాన్ని కోల్పోతున్నారు. అటు యాజమాన్యాల నుంచి ఇటు రాజకీయ పార్టీల నుంచి వాళ్ళకి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక బలిపశువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కనీసం గుర్తింపు లాంటిదన్నా, అక్రిడేషన్ లాంటి వాటినన్నా చూపించడం ద్వారా, ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు మేము జర్నలిస్టుల పట్ల కనీసము వాళ్ళకి సానుభూతి చూపించకపోయినా వాళ్ళ వృత్తిపరమైనటువంటి నిర్వహణకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పిస్తామనేటటువంటి భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.